హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హృదయ టాక్స్. ఈరోజు బంగాళదుంప టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బాండీ తీసుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కాగనిచ్చి 2 స్పూన్ల తాలింపు గింజలు, పచ్చెనపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకొని బాగా వేపుకోండి. పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోయిద్దండి, చిన్నది అయితే 2 స్పూన్లు వేసుకోండి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు ఒకటండి, కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. బారుగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను. ఈలోపు ఒక మిక్సీ పెట్టుకుందామండి, మనం పౌడర్ తయారు చేసుకోవాలి. దీనికి ఎండు కొబ్బరి 2 స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేపాలి. వాటిని వేపిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, కల్లుప్పు అండి, 1 స్పూన్ కల్లుప్పు వేసుకోండి. చిన్న స్పూన్ అయితే 2 అండి, పెద్దదైతే 1. 1 కప్పు టమాటాలండి, 4 పడతాయి టమాటాలు. దీనికి మూత పెట్టేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం, ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి, ధనియాలు, ఎండు కొబ్బరి అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని 1 కప్పు వాటర్ పోసుకోవాలి. బాగా ఉడకనివ్వాలండి. 1 కప్పు వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. అసలు స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఒక్కసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, పుల్కా చపాతీలోకి చాలా బాగుంటుంది. పక్కన నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి బంగాళదుంప టమాటా కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హృదయ టాక్స్.